సాహో టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. శ్రీకాకుళం ప్రజా సదన్ వద్ద కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు 67వ జయంతి వేడుకలు. హాజరైన ఎర్రన్న సతీమణి కింజరాపు విజయలక్ష్మి, ఎంపీ రామ్మోహన్ నాయుడు. ఆమదాల వలస మార్కెట్ కమిటీ యార్డ్ ఆవరణంలో జీవ నియంత్రణ ప్రయోగశాల ప్రారంభోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభాపతి తమ్మినేని సీతారాం. శ్రీకాకుళం నగర కార్పొరేషన్లో ఎంపీ నిధులతో తిలక్ హల్ భవన్ శంకుస్థాపన. హాజరైన పార్లమెంట్ సభ్యులు, ఎంపీ. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీ నాయక్. కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలు ఎప్పటికీ సజీవమని పలువురు టీడీపీ నేతలు పేర్కొన్నారు. ఎర్రన్న 67వ జయంతి సందర్భంగా స్థానిక ప్రజాసదన్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎర్రన్నాయుడు బతికుంటే రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చేది కాదని, రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి ఆయన ఆశయాలు కొనసాగింపుటకు కృషి చేస్తామని పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు, మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి, ఎర్రన్న సతీమణి కింజరాపు విజయలక్ష్మి, టీడీపీ నాయకులు మాధరపు వెంకటేష్, నాగావళి కృష్ణ, కొర్ను నాగార్జున, ప్రతాప్, అరవల రవీంద్ర, చైతన్య, ప్రభు, బుక్క యుగేంద్రతో పాటు రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, రామ్మోహన్ నాయుడు సతీమణి, శ్రావ్య తదితరులు పాల్గొన్నారు. మన శ్రీకాకుళం ముద్దుబిడ్డ కింజరాపు ఎర్రన్నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. ఎప్పుడూ ఎర్రన్నాయుడు గారు చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా ఇంకా చనిపోయారన్న భావనే కలగని వ్యక్తి. అంటే మనుషులు పుడతారు, ఎంతోమంది చనిపోతారు, కానీ ఆ మనిషి చనిపోయాక కూడా ఆయన గొప్పతనాన్ని ఇన్ని సంవత్సరాలుగా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకొని ముందుకు నడుస్తున్నారంటే అది గొప్పతనం. ఆయన గొప్పతనం మనం శ్రీకాకుళం ముద్దుబిడ్డ మాజీ కేంద్ర మంత్రి వర్యులు నాన్నగారు స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారి 67వ జయంతి సందర్భంగా శ్రీకాకుళం పట్టణంలో మరియు జిల్లాలో అనేక కార్యక్రమాలు ఈరోజు చేసుకోవడం జరుగుతుంది. ఆ మహానుభావుడు ఎక్కడున్నా సరే ఆయన ఆత్మశాంతి కలగాలి. ఆయనకి నివాళులు అర్పించడానికి ఈరోజు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా కుటుంబం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎర్రన్నాయుడు గారు అనంటే ఒక చెరగని ముద్ర శ్రీకాకుళం జిల్లా ప్రజల్లో, తెలుగు ప్రజల్లో, దేశ స్థాయిలో కూడా వేసుకోవడం జరిగింది. ఆయన ఒక సాధారణమైనటువంటి రైతు కుటుంబంలో పుట్టి గల్లీ నుంచి ఢిల్లీ వరకు రాజకీయాల్లో ఎదిగి ఒక దేశ స్థాయిలోనే ఎర్రన్నాయుడు గారు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు సంపాదించుకున్నారు. అటువంటి వ్యక్తి ఈరోజు మన జిల్లాకి కానీ మన రాష్ట్రానికి కానీ ఎంతో స్ఫూర్తిదాయకం అనేది నేను ఆయన కుటుంబ సభ్యుడిగా కాదు, ఈరోజు సామాన్యులు, ఇతర పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా కొనియాడుతున్నారనంటే ఏ స్థాయిలో ఆయన జీవితాన్ని కొనసాగించారో ఒక్కసారి మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రంలో రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు ఎక్కువగా మనం చూస్తున్నాం. ఈ రోజు ఉన్నటువంటి రైతుకు సాగు ఖర్చు తగ్గించి వారి ఆదాయాన్ని పెంచాలంటే చీడపీడల నివారణకు జీవ నియంత్రణ ప్రయోగశాల, బయోలాజికల్ కంట్రోల్ ల్యాబ్లు ఎంతో అవసరమని శాసనసభాపతి తమ్మినేని సీతారాం ఉద్ఘాటించారు. ఆమదాల వలస మార్కెట్ కమిటీ యార్డ్ ఆవరణంలో 1,37 లక్షలతో నిర్మించిన జీవ నియంత్రణ ప్రయోగశాలను ముఖ్య అతిథిగా ఆయన శుక్రవారం ప్రారంభించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సభలో రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో వ్యవసాయ, విద్య, వైద్యం ప్రధాన అంశాలుగా ముఖ్యమంత్రి జనరంజక పాలన సాగిస్తున్నారని తెలిపారు. జిల్లాకు ఒక ల్యాబ్ చొప్పున ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేసిందని, వివిధ పంటల్లో మితిమీరిన పురుగుల మందుల వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలను అధిగమించడం, సేంద్రియ పద్ధతుల్లో తయారు చేసిన ఎరువును తక్కువ ధరకే అందించడం దీని ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రయోగశాలలో అభివృద్ధి చేసిన పరాన్న జీవులతో పంట మొక్కలకు ఎలాంటి హాని లేని ఒక సమర్థవంతమైన నియంత్రణ పద్ధతిని అందుబాటులో ఉన్న రైతులకు అందజేయడం ద్వారా నాణ్యమైన పంట ఉత్పత్తులు పొందడంతో పాటు అధిక దిగుబడులు, తద్వారా అధిక ధరలు పొందవచ్చన్నారు. అయితే ఇది ఎందుకు, దేనికోసం అని మన వాళ్ళంతా అనొచ్చు.
ఇంత డబ్బు ఖర్చు పెట్టి కట్టేశారు కదా, 1,36,000 కోట్లు, ఇంచుమించు 1,37,000 కోట్లు అనుకుందా. మరి ఇంత డబ్బు ఖర్చు పెట్టి అబౌట్ దోస్ రిజల్ట్స్ అది తెలిసిందాడే కదా ఈ ల్యాబొరేటరీ ఎందుకు ఇక్కడ కట్టారు అన్నటువంటిది మీకు అర్థమవుతుంది. ఇది రాష్ట్రంలో అత్యంత క్రియాశీలకమైనటువంటి మనకి ల్యాబొరేటరీ, కంట్రోల్ ల్యాబ్. ఈ ల్యాబ్స్ మనం చాలా వరకు మనం తెచ్చి ప్రోత్సహించి దాన్ని డెవలప్ చేయాల్సి అవసరం. అందుకే ఆ రోజు ఇది సాధించడానికి జిల్లాలో అందరం ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేశారు. చేస్తే అది ముఖ్యమంత్రి గారి వరకు వెళ్ళింది. వెళ్తే నేను చెప్పాను, సరే మీరు వెళ్ళండి, కాకపోతే విషయం ఏమిటంటే ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటిని సపోర్ట్ చేస్తూ దీని కన్స్ట్రక్షన్ కి మీరు అందరూ సహకరించాలన్నాను. అయితే ముఖ్యమంత్రి గారు తనకి తెలుసు, ఆయన స్పీకర్ గా అందరి దగ్గరికి వెళ్లి పోయి నచ్చ చెప్పి చేసుకునే పరిస్థితి లేదు కనుక, కాబట్టి ఆయనకే ఇది ఇద్దామని చెప్పి ఈ ల్యాబొరేటరీని నగరంలోని ఎన్టీఆర్ మున్సిపల్ స్కూల్లో ఎంపీ ల్యాండ్ నిధులతో నిర్మించనున్న తిలక్ హాల్ త్వరితగతిన పూర్తి చేయాలని శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు అధికారులను కోరారు. నగరంలోని ఎన్టీఆర్ మున్సిపల్ పాఠశాల ఆవరణంలో పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో తిలక్ హాల్ నిర్మాణానికి ఎంపీ రామ్మోహన్ నాయుడు, మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ తిలక్ హాల్ నిర్మాణాన్ని 3 నెలల్లో పూర్తి చేయాలని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా చరిత్రలో ఎన్టీఆర్ మున్సిపల్ స్కూల్ ఘనత దేదీప్యమానమని తెలిపారు. ఈ పాఠశాలలో చదివిన ఎంతో మంది విద్యార్థులు రాజకీయ నేతలు, ఉన్నత ఉద్యోగులుగా, డాక్టర్లుగా, లాయర్లుగా ఉన్నారని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా భవిష్యత్ తీర్చిదిద్దిన ఖ్యాతి ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్కు ఉందన్నారు. కరోనా సమయంలో ఈ భవన నిర్మాణానికి 30 లక్షల మంజూరుకు అంగీకరించారని, ప్రస్తుతం పెరిగిన ఖర్చుల దృష్ట్యా 50 లక్షలు అవసరం కాగా ఇచ్చిన మాటకు కట్టుబడి 50 లక్షలు అందించడం జరిగిందని తెలిపారు. వెళ్ళిన వాళ్ళు ఈ స్కూల్ ఎప్పుడో పురాతనమైన స్కూలు, బహుశా శ్రీకాకుళం మున్సిపాలిటీ అయినప్పుడు ఈ స్కూల్ పెట్టుంటారు, ఎంతకు ముందైనా అయి ఉంటుంది. అంత పూర్వ విద్యార్థులందరూ కూడా ఈరోజు కలిసికట్టుగా ఈ స్కూల్ని మంచి చేయాలి అని కోరుకోవటం. నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఒకసారి మీటింగ్ పెడితే ఇక్కడ 7 రూములకి, ఆ రోజు సుగుణాకరే ఉన్నారు, రూములకి శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగిందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. తర్వాత వారన్నట్టు ప్రభుత్వాలు మారిన తర్వాత పనులు మారడం, ఇప్పుడు వాళ్ళు కూడా ఏదో నాడు నేడు కార్యక్రమంలో కొంత అమౌంట్ ఇచ్చారని కూడా చెప్పారు. అవి కూడా ఎంతవరకు పూర్తయ్యాయో నాకైతే తెలియదు. అయితే మీ అందరి ఉత్సాహం చూస్తే 60లో 20 మీరందరూ కూడా చాలా యాక్టివ్గా 20 సంవత్సరాల వాళ్ళు అంటే యువకులు ఏ విధంగా ఉంటారో అదే విధంగా మీ అందరూ ఇక్కడ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని కూడా తెలియజేస్తున్నాను. ఆ రోజు నేను వచ్చేటప్పుడు స్కూల్లోని పిల్లలకి జోళ్ళు లేవు. భావిస్తున్నాను. శ్రీకాకుళం జిల్లాలో ఒక్కసారి చరిత్ర తాలూకా పేజీలు మనం చదివితే ఏ వ్యక్తిని టచ్ చేసినా సరే శ్రీకాకుళం గురించి మాట్లాడమంటే ఖచ్చితంగా ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్ గురించి మాట్లాడందే. శ్రీకాకుళం చరిత్ర గురించి మనం పూర్తిగా చెప్పలేనటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. అటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి స్కూల్ ఈ యొక్క ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్. నేను మొట్టమొదటిగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడే అంచెలంచెలుగా తెలుసుకోవడం జరిగింది. ఎప్పుడో ఏదో సందర్భంలో ఇక్కడ కార్యక్రమం జరగడం, లేకపోతే గ్రౌండ్స్ లో కార్యక్రమం జరగడం, గ్రౌండ్స్ లో ఏ స్థాయిలో కార్యక్రమం పెట్టినా, అది ఏ విషయానికి సంబంధించినటువంటి కార్యక్రమం పెట్టినా సరే అక్కడ చీఫ్ గెస్ట్ గా వచ్చిన వాళ్ళు, అక్కడ సంభాషణ కోసం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు మాట్లాడినా స్కూల్ గురించే మాట్లాడేవారు. మాకు ఈ స్కూల్ నుంచి ఈ రకమైనటువంటి కనెక్షన్ ఉందని స్వాతంత్రం అప్పటి నుంచి స్వాతంత్రం
అత్యంత దయనీయ స్థితిలో పవన్ ఉన్నారని చంద్రబాబు పడిసే సీట్లు తీసుకునే స్థితికి పవన్ దిగజారిపోయారని సజ్జల మండిపడ్డారు. పొలిటికల్ పార్టీ నడిపే లక్షణాలు పవన్ కు లేవని దుయ్యబట్టారు. టీడీపీ జనసేనవి దింపుడు కళ్లెం ఆశలని జనసేన మిగిలిన స్థానాల్లోనూ చంద్రబాబు తన అభ్యర్థుల్ని పంపుతారని పవన్ ను అభిమానించే వారంతా ఆలోచించుకోవాలని హితవు పలికారు. 175 స్థానాల్లో నిలబెట్టేందుకు టీడీపీకి అభ్యర్థులే లేరని ఎద్దేవా చేశారు. 24 స్థానాల్లో పూర్తిగా అభ్యర్థుల్ని ప్రకటించలేని స్థితిలో పవన్ ఉన్నారని, బాబు కోసమే పవన్ పనిచేస్తున్నారని సజ్జల విమర్శించారు. అంటున్నారు. ఇంత దరిద్రంగా ఇట్లా కూడా ఉంటారా అనేది చూడాలంటే ఆయన్ని పవన్ కళ్యాణ్ గారిని చూస్తే కనపడుతుంది. అందుకోసమే మీరు గమనిస్తే పార్టీ స్ట్రక్చరు ఏర్పాటు చేసుకోవడానికి కానీ 175 నియోజకవర్గాల్లో ఒక ఇన్ఛార్జిని పెట్టుకునే ప్రయత్నం కానీ, అలాగే పార్టీ తరఫున కింద కమిటీలు వేయడం కానీ ఎందుకు చేయలేదంటే రేపు డిమాండ్ పెరుగుతుంది, చంద్రబాబు నాయుడుకి ఇబ్బంది కలుగుతుందని. జస్ట్ ఊరికే పార్టీ పేరు, గాజు గ్లాస్ గుర్తు ఈ రెండు పెట్టుకున్నాడు. అండ్ నేను ఇంతకుముందు అన్నట్టు 100% ఓన్డ్ సబ్సిడరీ కింద చంద్రబాబు నాయుడు అందరిని డిసైడ్ చేస్తాడు. ఇక్కడ విమర్శలను అక్కడ తీసుకెళ్లొచ్చు. అది ఇంకా ఆలోచించుకోవాల్సింది ఈయన మీద హోప్ పెట్టుకుని పవన్ కళ్యాణ్ మీద ఇన్నాళ్ళు కలలు గంటూ వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళకి ఆఖరికి ఏమి ఇది అవుతుంది అనేది వాళ్ళు ఆలోచించుకోవాలా. ఇప్పటికైనా రియలైజ్ కావాలా. అంటే ఇలాంటి చంద్రబాబు నాయుడుకు లేకపోవడం, 175 స్థానాల్లో ఇన్నాళ్లు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ 175 స్థానాలకు అభ్యర్థులను డిక్లేర్ చేయలేకపోవడం, అందులో ఇంకోరిని తీసుకొచ్చి 24 స్థానాలు వాళ్ళ కనకడం, ఆ 24లో కూడా ఎవరు అనేది చెప్పలేకపోవడం. అంటే ఎంటైర్ థింగ్ ఈజ్ ఫ్లూయిడ్. ఇందులో బీజేపీలో కూడా ఒకవేళ పొత్తు కుదిరితే ఈయన పంపిస్తాడు అనుకుంటా, తన అభ్యర్థులనే పంపిస్తాడు. సో మాస్టర్ ప్లానింగ్ ఆయన చేస్తాడు. దాని నుంచి దీని నుంచి అనేది ఆయన. బీజేపీ గురించి చంద్రబాబు మాట్లాడలేవు సార్, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం బీజేపీ ఆశీస్సులతో సీట్లు ప్రకటిస్తున్నాం అంటున్నారు. ఏం మాట్లాడాలి? ఆయన పోయి కలిసి వచ్చాడు కదా, కలిసి వచ్చాడు. ఆ తర్వాత ఫీగర్స్ వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ అన్నదాన్ని వీళ్ళు ఎవరు డినై చేయట్లే. సో బీజేపీతో పొత్తు అర్జెంటుగా పెట్టుకోవాలనే దాంట్లో, అలాగే కాంగ్రెస్ వరకు ఇండైరెక్ట్ ఫైనాన్సింగ్ చేయించైనా వైఎస్ఆర్సీపీ ఓట్లు ఏమైనా చీల్చగలమనేది అది కూడా ఆలోచిస్తున్నాడు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రానుందని, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో సూపర్ 6 పథకాలకు ప్రజలు ఆకర్షితులవుతున్నారని, అందువల్ల ప్రజలు తెలుగుదేశం పార్టీని కోరుకుంటున్నారని శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గొండు శంకర్ అన్నారు. శనివారం విశాఖ ఏ కాలనీ పార్టీ కార్యాలయంలో శంకర్ ఆధ్వర్యంలో మండల వీధి పరిసర ప్రాంతాలకు చెందిన 30 మంది మహిళలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కళింగ వైశ్య మహిళా సంఘం కార్యదర్శి కోరడ పద్మావతి ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడారు. తెలుగుదేశం పార్టీలో రోజురోజుకి ప్రజలు స్వచ్ఛందంగా చేరుతున్నారని, రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో పార్టీలో చేరడం జరుగుతుందని, ప్రజలు కార్యకర్తలు చేరికలతో పార్టీ మరింత బలపడుతుందని అన్నారు. పార్టీ కోసం నిరంతరం శ్రమించి పార్టీ విజయానికి కృషి చేస్తామని తెలిపారు. కోరాడ పద్మావతి గారు, అలాగే భర్త కోరాడ శత్రుఘ్నుడి గారు, అలాగే వారి సోదరులు శివనారాయణ గారు, వీర్రాజు గారు, చంద్రభూషణ్ గారు, రాజేష్ గారు, అలాగే వివిధ చిన్నమండల వీధి నుండి వాళ్ళ మహిళా సంఘం తరఫు నుండి కూడా పార్వతమ్మ గారు అందరూ కలిపి దాదాపు 30 కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. మాఘం పౌర్ణమి సందర్భంగా వారందరూ కూడా నేను హృదయపూర్వక స్వాగతం పలుకుతూ, మనం అందరం రేపు రాబోయే ఎలక్షన్లో కష్టపడి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది కనుక అందరూ ముందుకు రావాలని నేను పిలుపునిస్తూ, ఈరోజు ఎవరైతే మన పోరాడ ఫ్యామిలీ నుండి వచ్చారో వీళ్ళందరూ కీర్తిశేషులు అందవరకు తలపీ గారు, మాజీ ఎమ్మెల్యే శ్రీకాకుళం చేశారు. ఆయన ఈ నియోజకవర్గం చేసిన సేవలు చాలా ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎముకల శస్త్రచికిత్స నిపుణుడిగా 10,000 పైగా ఆర్థో ఆపరేషన్లు నిర్వహించిన ఘనత కలిగిన డాక్టర్ చంద్రశేఖర్ రావు, డాక్టర్ రోహిళ్ల సారథ్యంలో నిర్వహిస్తున్న శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీ నాయక్ మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా అనుభవజ్ఞులైన డాక్టర్లతో నెలకొల్పబడిన ఆసుపత్రి ఇదని, నియోజకవర్గ ప్రజలు, జిల్లా ప్రజలు ఈ ఆసుపత్రిలోని ఉత్తమ సేవల్ని పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్డి నాయక్, జిన్నారెడ్డి, భరత్ చంద్రారెడ్డి, వెన్నం శ్రీకాంత్ రెడ్డి, యాళ్ల మురళీధర్ రెడ్డి, డాక్టర్ సుధా, అర్జున్ రెడ్డి తదితరులు పాల్గొని శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు. నడిబొడ్డులో మన డాక్టర్
చంద్రశేఖర్ గారు ఒక 50 బెడెడ్ హాస్పిటల్ ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పేసి ఒక చాలా బ్రహ్మాండమైన హాస్పిటల్ ఈరోజు నిర్మించడం జరిగింది. వారి సేవలను ఇంతకుముందే రోగులు ప్రజలు గుర్తించి ఆ హాస్పిటల్ ఏదైతే నెహ్రూ సెంటర్లో ఉందో అది సరిపోకపోవడం వల్ల ఇక్కడ కొంత ప్లేస్ తీసుకొని దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మంచి ఉద్దేశంతో ఇటు మహబూబాద్ పట్టణ ప్రజలతో పాటుగా చుట్టుపక్కల ఉన్నటువంటి 80 గ్రామాలు అలాగే మనకు దగ్గరలోనే అనేక మండలాలు. మహబూబాద్ జిల్లా ప్రజలకు అందరికీ నమస్కారాలు. నేను గత 17 సంవత్సరాల నుంచి ఎముకల వైద్యుడిగా ఎన్నో సేవలు ఆరోగ్యశ్రీ ద్వారా 10,000 మంది పేషెంట్లు నేను ఆపరేషన్ చేశాను. ఎంతోమంది పేద ప్రజలకి నేను సాయం చేశాను. అందరు దీవెనల వల్ల నేను ఈరోజు హాస్పిటల్ కట్టగలిగాను. ముందు నేను ఇక్కడ మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్లు మరియు లిగమెంట్ ఆపరేషన్లు, స్పైన్ ఆపరేషన్లు, డయాలసిస్. తమ డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి న్యాయవాదులు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా విశాఖ పౌర గ్రంథాలయంలో ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శాంతకుమార్ మాట్లాడారు. అడ్వకేట్ డెత్ బెనిఫిట్ ఫండ్ ను 10 లక్షలకు పెంచాలని, 35 ఏళ్లుగా బార్ కౌన్సిల్లో నమోదు చేసుకున్న న్యాయవాదులకు ఈ ఫండ్ సౌకర్యం కల్పించాలని, మృతి చెందిన న్యాయవాదులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మ్యాచింగ్ గ్రాంట్ 4 లక్షల్ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గవర్నమెంట్ లీడర్లు, పీపీలు, స్టాండరింగ్ కౌన్సిల్లు అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ న్యాయవాదులకు రిజర్వేషన్ల ప్రాతిపదికన నియామకం చేపట్టాలని, న్యాయవాదులకు కూడా ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని పలువురు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. జి శాంతకుమార్, ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ILA ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ని. ఈ రోజున విశాఖపట్నం జిల్లా అడ్వకేట్స్ రౌండ్ టేబుల్ మీటింగ్ని విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అడ్వకేట్స్ రౌండ్ టేబుల్ మీటింగ్ ఉద్దేశం ఏమిటంటే, ఈ రోజున ఏపీ స్టేట్లో అడ్వకేట్స్గా ఎన్రోల్ అయ్యి బార్ కౌన్సిల్లో అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ ఉన్న న్యాయవాదులకు డెత్ బెనిఫిట్గా 4 లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఈ అడ్వకేట్స్ దగ్గర నుంచి 100 రూపాయలు వెల్ఫేర్ స్టాంపుగా కలెక్ట్ చేస్తూ ఉన్నారు. ఆ 100 రూపాయలని 250 రూపాయలకి పెంచుతూ బార్ కౌన్సిల్ తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. అది వచ్చే 2 నెలల్లో అమలు చేయడానికి బార్ కౌన్సిల్ సిద్ధపడుతుంది. అయితే వెల్ఫేర్ ఫండ్ స్టాంపు 100 రూపాయలు ఉన్నప్పుడు 4 లక్షల రూపాయలు వెల్ఫేర్ ఫండ్ డెత్ బెనిఫిట్గా ఇచ్చేదాన్ని కంపారిటివ్గా దాన్ని 10 లక్షల రూపాయలకి పెంచాలని మా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తూ ఉంది. మేము అడుగుతున్న డిమాండ్, విశాఖపట్నం ఉషోదయ జంక్షన్ లో యాదవులంతా కలిసికట్టుగా వచ్చి యాదవ జాతిని పంది కుక్కలతో పోల్చి నీచంగా మాట్లాడిన విశాఖ ఎంపీ అయిన ఎంవివి సత్యనారాయణకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. గత 10 రోజుల క్రితం నుంచి రగులుతున్న మన యాదవ బిడ్డ ఎమ్మెల్సీ శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారిని దూషించే క్రమంలో ఎంవివి సత్యనారాయణ చౌదరి మన యాదవ జాతిని నీచమైన పదజాలంతో పంది జాతికి చెందిన వాదివి అని సంబోధిస్తూ మాట్లాడిన మాటల్ని జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి తరపున ఏపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కోడిపోయిన బాబ్జీ యాదవ్ తీవ్రంగా ఖండించారు. బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరారు. లేకుంటే యాదవ్ ఓట్ల కోసం వస్తే వీధుల్లో తిరగనివ్వకుండా అడ్డుకుంటామని, మొత్తం రాష్ట్రంలో యాదవులంతా ఒకటే ఉద్యమిస్తామని తెలియజేశారు. జై యాదవ్ నినాదాలు చేశారు. ఈరోజు తూర్పు నియోజకవర్గం యాదవ్ హక్కుల పోరాట సమితి వారి ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కార్యక్రమానికి మేము రావడం జరిగింది. ఈ యొక్క నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మన నమ్మి అప్పలరాజు గారు, అలాగే మన కొండుపోయిన బాబ్జీ గారు, అలాగే యాదవ్ మహిళా నాయకులందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు. మరి యాదవుల అడ్డైన విశాఖ నగరంలో యాదవుల మధ్యన కూర్చొని మేమైతే గట్టిగా అరిస్తే ఆ అరుపుకు గుండాకపోయే సమాజ వర్గానికి చెందినటువంటి పార్లమెంట్ సభ్యులు ఎంవివి సత్యనారాయణ యాదవుల జాతిని కించపరచడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఎంవివి సత్యనారాయణ గారు స్పందించి యాదవ జాతిని క్షమాపణ కోరపోతే మాత్రం రానున్న రోజుల్లో పార్లమెంట్ సభ్యులు ఎంవివి సత్యనారాయణ
తీవ్ర పరిణామం తప్పదని మేము ఈ సమావేశం ద్వారా తెలియజేస్తున్నాం. యాదవులని అడ్డాలో కూర్చొని నీకు ఎంత పొగరు, నీ తల పొగరు దించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. నీ అంగబలానికి అర్ధబలానికి భయపడి యాదవ్ సోదరులు ముందుకు రాకపోవచ్చు, కానీ ఓటు అనే వజ్రాయుధంతో నీ తాలూకా పతనాన్ని మేము చూస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. 100 తప్పులు చేసిన శిశుపాలుడికి అవకాశం ఇచ్చాడు మా కృష్ణబాబుడు. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖాధికారులు అందరూ ప్రజా సేవకులని కావున ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రతి అధికారి కృషి చేయాలని శాశ్వత లోక్ అదాలత్ ప్రజా ప్రయోజన సేవలు చైర్మన్ జి జ్ఞానశ్రీ సువర్ణరాజు జిల్లా అధికారులకు సూచించారు. శాశ్వత లోక్ అదాలత్ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో హైలెవెల్ కమిటీ సమావేశం శనివారం న్యాయ సేవ సదన్ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ జి జ్ఞాన శ్రీ సువర్ణరాజు మాట్లాడారు. ప్రజా ప్రయోజన సేవలకు భంగం వాటిల్లితే ఆ వ్యక్తి శాశ్వత లోక్ అదాలత్ ను ఆశ్రయించవచ్చన్నారు. ఆ విధంగా వచ్చిన కేసుల్ని శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ తీర్మానించి సమస్యను బట్టి సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేయడం జరుగుతుందని, సమస్య లేకుంటే ఆ కేసును ముగించడం జరుగుతుందని తెలిపారు. శాశ్వత లోక్ అదాలత్ ద్వారా అందిస్తున్న సేవల గురించి ప్రజల్లో సరైన అవగాహన లేదని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రవాణా, అలాగే పోస్టులు, టెలిగ్రాఫ్, అలాగే టెలిఫోన్ సౌకర్యాలు, విద్య, రియల్ ఎస్టేట్, వైద్యము, నీటి సరఫరా, డ్రైనేజీ ఇలాంటి సమస్యలతో ఉన్నప్పుడు, అలాగే రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా ప్రజలకు అందించేటువంటి సేవల్లో లోపం జరిగినప్పుడు ఈ యొక్క పర్మనెంట్ లోక్ అదాలత్ ద్వారా న్యాయాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ పర్మనెంట్ లోక్ అదాలత్లు ఆశ్రయించిన వాళ్ళు ఎటువంటి కోర్టు ఫీజు కూడా కట్టవలసినటువంటి అవసరం ఉండదు. అలాగే న్యాయవాదిని కూడా నియమించుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ న్యాయవాదిని నేను నియమించుకోవాలనుకుంటే ఈ యొక్క వ్యవస్థ న్యాయవాదిని కూడా మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఉచిత న్యాయ సహాయం జరగటమే కాకుండా సత్వర న్యాయం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మిగిలిన కోర్టులో, రెగ్యులర్ కోర్టులో లాగా న్యాయ విచారణ చట్ట ప్రకారం జరగకుండా ఉభయ పార్టీలను కూర్చోబెట్టి వాళ్ళ యొక్క అంగీకారానికి అనుగుణంగా ఇక్కడ తీర్పు ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చేటువంటి తీర్పుని అవార్డు అంటారు. ఈ అవార్డుని ఏ కోర్టులో కూడా ఛాలెంజ్ చేయడానికి అవకాశం ఉండదు. కేవలము రిట్ పిటిషన్ ద్వారానే హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఛాలెంజ్ చేయొచ్చు. కాబట్టి ఇది అంతిమ న్యాయం అవుతుంది. సత్వర న్యాయం జరుగుతుంది, అంతిమ న్యాయం కూడా జరుగుతుంది, అలాగే ఉచిత న్యాయం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా న్యాయాన్ని అందరికీ, అంటే ఎటువంటి తారతమ్యం లేకుండా ధనిక వర్గము. రానున్న ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేనకు 24 సీట్లను టీడీపీ కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి రోజా మాట్లాడారు. జనసేనాని పవన్ పై సెటైర్లు వేశారు. పవన్ కు సీఎం అయ్యేంత సీన్ లేదని తెలిపోయిందని, ఆయన్ను టీడీపీ 24 సీట్లకే పరిమితం చేసిందని అన్నారు. 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు లోకేష్ ను పవన్ ఏమన్నారో, పవన్ ను చంద్రబాబు ఏమన్నారో వాళ్ళు మర్చిపోయారని అన్నారు. సింగిల్ గా అయితే జగన్ ను ఎదుర్కోలేమని అన్ని పక్కన పెట్టి కలిసిపోయారని విమర్శించారు. పవన్ ను సీఎం చేసుకోవాలని కాపు సోదరులు చాలా ఆశపడ్డారని, కానీ ఆయన విలువ కేవలం 24 సీట్లు మాత్రమేనని ఈ రోజు తేలిపోయిందని రోజా ఎద్దేవా చేశారు. టీడీపీ 94 సీట్లు తీసుకున్న చంద్రబాబుకు మళ్లీ సీఎం అయ్యే యోగం లేదని తెలిపారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్నా కనీసం సొంత నియోజకవర్గం కుప్పంకు మంచినీళ్లు ఇవ్వలేకపోయారని రోజా పేర్కొన్నారు. చంద్రబాబుకు ఎందుకు ఓటు వేయాలని ప్రజలు అడుగుతున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ 175 సీట్లను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. మరి ఏ ప్యాకేజీ కోసం 24 సీట్లకే చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ముష్టి 24 సీట్లకే ఎందుకు తల వంచావు పవన్ కళ్యాణ్ అని జనసేన కార్యకర్తలు, నాయకులకి సమాధానం చెప్పాలి. నిజంగా ఎంత బాధాకరం అంటే, చెప్పుకోవడానికేమో గొప్పగా 40 years ఇండస్ట్రీ, నాకు విజన్ ఉంది, విస్తరాకుల కట్టుంది, నేను కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఒక సైడు, సినిమాల్లో పవర్ స్టార్ అని చెప్పుకుంటూ బయట పవర్ లైన్ స్టార్గా తిరుగుతూ మళ్ళీ బింకాలు పలికే పవన్ కళ్యాణ్ ఒకవైపు. వీళ్ళిద్దరికీ బాగా అర్థమైపోయింది, మనకి బలం లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఓడించే పరిస్థితి లేదు, కాబట్టి మనం ఎలాగైనా పొత్తు పెట్టుకొని జగనన్నని దించాలి అన్న ఆలోచనతోనే ఈ పొత్తుల కార్యక్రమానికి స్టార్ట్ చేశారు. కొద్దిసేపు బీజేపీ సంకనెక్కాలని చూస్తారు, బీజేపీ సంఖ ఎత్తించుకోకపోతే కాంగ్రెస్ సంకనెక్కాలని చూస్తారు, ఆ కాంగ్రెస్ ఎక్కించుకోకపోతే పిల్ల పార్టీలతో పోవాలని చూస్తారు. అంటే వాళ్ళల్లో వాళ్ళకి ఒక గందరగోళం.
ఎవరితో ఈ రోజు తెలుగునాడు విద్యార్థి సమైక్య టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆదోని నియోజకవర్గ మండల పరిధిలో ఆరేకల్ గ్రామ సమీపాన ఉన్న మైనార్టీ ఐటీఐ కళాశాల సందర్శించడం జరిగింది. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఆదోని నియోజకవర్గంలో 45% ఉన్న మైనార్టీలను దృష్టిలో ఉంచుకొని అధిక శాతం వెనుకబాటు పడిన నేపథ్యంలో మైనార్టీలను విద్యాపరంగా అందలం ఎక్కించాలని సంకల్పంతోనే నాడు 3,91,56,000 రూపాయలతో ఐటీఐ కళాశాల నిర్మాణం చేపట్టగా నిర్మాణం పూర్తి అయ్యి 4 ఏళ్లు కావస్తున్న ప్రస్తుత వైకాపా ప్రభుత్వం సీఎం జగన్మోహన్ రెడ్డి నా మైనార్టీలు అంటూ విద్యార్థుల మేనమామ అంటూ సభల్లో నీతి మాటలు వలకబోస్తూ చేతల్లో మాత్రం అందుకు విరుద్ధంగా మైనార్టీ విద్యార్థుల పట్ల శాపంగా మారారని అన్నారు. అనంతరం టీఎన్ఎస్ఎఫ్ కర్నూలు జిల్లా నాయకులు రమేష్ అదోని, నియోజకవర్గ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి సూర్యాలు మాట్లాడారు. మైనార్టీ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కళాశాలకు టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని నియమించగా సౌకర్యాలు ఏర్పాటు చేయలేక 4 ఏళ్లు భవనానికి తాళాలు వేసి పాడుబడ్డ భవనంలో నిరుపయోగంగా మార్చిన ఘనత ఈ వైకాపా ప్రభుత్వానికి దక్కుతుందని వారు పేర్కొన్నారు. అరేకల్ గ్రామంలో ఈ మైనార్టీ ఐటీఐ కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది, మంజూరు చేయడం జరిగింది. ఈ కళాశాలకు దాదాపుగా 3,90,56,000 రూపాయలు ఈ మైనార్టీ ఐటీఐ కళాశాలకు మంజూరు చేయడం జరిగింది 2018 మే 10వ తేదీన. ఆనాటి నుంచి గత ప్రభుత్వ హయాంలో పూర్తి అయితే భవనాలు నిర్మించి అన్ని విధాలు కూడా ఈ కాలేజీలకు అన్ని అందించి కూడా ఈ బిల్డింగ్ పూర్తి చేయడం జరిగింది. కానీ ఏదైతే కొత్త ప్రభుత్వం, నూతన ప్రభుత్వం ఏదైతే వచ్చిన అనంతరం 2019 నుంచి 24 వరకు కూడా దాదాపుగా 4 సంవత్సరాలు గడిచినా కూడా ఈ బిల్డింగ్స్ని పూర్తి విధంగా వాడుకోలేని పరిస్థితి ఉంది. ఈరోజు మైనారిటీ ఐటీఐ అలానే మైనారిటీ విద్యార్థులకు విద్యను అభ్యసించే విధంగా కూడా ఈ ఐటీఐ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా ఈ బిల్డింగ్ పూర్తి కావస్తూ 2.5-3 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ బిల్డింగ్ ఐటీఐ కళాశాలకు టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ని కావచ్చు, అలానే ఇక్కడ పరికరాలు, మిగతా సమ్ అదర్ ఫెసిలిటీస్ కూడా అరేంజ్ చేయకుండా ఏదైతే ఈ వైకాపా ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం విద్యార్థులకు ఈ మైనారిటీ ఐటీఐ ఏదైతే ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం మహాజాతరలో వ్యక్తి గుండెపోటుతో మృతి చెందారు. ఎర్రం రవీందర్ హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం గ్రామం తంతినికి చెందినవారు. మేడారం జాతరలో గత 10 రోజుల కింద కూల్ డ్రింక్ షాప్ పెట్టారు. ఈ క్రమంలో కూల్ డ్రింక్స్ అమ్ముతుండగా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. హుటాహుటిన ఆసుపత్రికి తీసుకురాగా డాక్టర్లు పరీక్షించి గుండెపోటుతో చనిపోయారని తెలిపారు. ఇతనికి భార్య రాజ్యలక్ష్మి, 2 బిడ్డలు, 1 కొడుకున్నారు. ములుగు జిల్లా వాజేడు మండలం పాయపట్ల గ్రామ శివార్లో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని తుఫాన్ వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే 2 మృతి చెందగా 1 తీవ్రంగా గాయాలు కావడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. మృతులు ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాకి చెందిన వాసి అని తెలుస్తోంది. మృతి చెందిన వారిలో ఒకరు సిఆర్పీఎఫ్ జవాన్, మరొకరు ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా చెందిన వ్యక్తి. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తం ఏముంటుంది క్యాబిన్ మొత్తం ఏం లేదు. ఎంత పడ్డా బండి ఇక్కడికి ఎగిసే పడ్డా అంటే ఏమైనా ఉంటుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీకాకుళం ప్రజా సదన్ వద్ద కేంద్ర మాజీ మంత్రి కింజరపు ఎర్రన్నాయుడు 67వ జయంతి వేడుకలు. హాజరైన ఎర్రన్న సతీమణి కింజరపు విజయలక్ష్మి, ఎంపీ రామ్మోహన్ నాయుడు. ఆముదాల వలస మార్కెట్ కమిటీ యార్డ్ ఆవరణంలో జీవ నియంత్రణ ప్రయోగశాల ప్రారంభోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభాపతి తమ్మినేని సీతారాం. శ్రీకాకుళం నగర కార్పొరేషన్లో ఎంపీ నిధులతో తిలక్ హల్ భవన్ శంకుస్థాపన. హాజరైన పార్లమెంట్ సభ్యులు, ఎంపీ. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం.
ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీ నాయక్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.